హాయ్ అమ్మ, అందరికీ నమస్తే. నేను నా పేరు తులసి. నేను అమ్మకి కథ చెబుతా అనేటువంటి ఆహ్, కార్యక్రమం మొదలు పెడుతున్నాను. ఇకపై ప్రతి 3 రోజులకు ఒకసారి వీక్లీ 3 సార్లు 3 రోజులు అమ్మకి కథ చెబుతా అనే కార్యక్రమంతో వస్తున్నాను. నా ఛానల్ నేమ్ అమ్మకి కథ చెబుతా. అదేంటండి అమ్మకి కథ చెప్పడం అని మీరు అనుకోవచ్చు. నిజం అండి. అమ్మకే చెప్పాలి కదా! ఎందుకంటే నేను చెప్పబోయేది 3-8 సంవత్సరాల వయసు వచ్చేవారు పిల్లలకి మీరు భవిష్యత్తు తరాన్ని నిర్దేశించగ భవిష్యత్తు తరాన్ని పెంచగలిగే తల్లులు మీరు. మీకు చెప్తే మీ ద్వారా మీ బిడ్డలకు అందుతుంది. ఏవండి? మీరు ఫోన్‌లో ఆ ఛానల్లు, ఈ ఛానల్లు పెట్టేసి ఇచ్చేసి ఫోన్‌లు, కంప్యూటర్లు, టీవీలు పిల్లలకి ఇవ్వకండి. వర్చువల్ ఆటిజం అనేది వస్తుంది. కాబట్టి నేను మీకే చెప్తాను కదా! తల్లికి చెప్తాను. అందుకే తల్లి తన బిడ్డను తన సంరక్షణలో ఉన్నప్పుడు, తన దగ్గరగా ఉన్నప్పుడు, ఆటపాట నేర్పేటప్పుడు ఈ మోటివేషనల్ కథలు, నీతి కథలు ఇవన్నీ న్యాయానికి సంబంధించి, భగవంతునికి సంబంధించిన కథలు ఎప్పుడైతే చెప్తుందో తల్లికి బిడ్డకి మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఒక మంచి సమాజం ఏర్పడుతుంది మీ ద్వారా. నేను చేసే ఈ చిన్న ప్రయత్నం ద్వారా కొందరు తల్లులకి ఉపయోగపడినా నా జన్మ ధన్యం అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఏమంత గొప్ప పని కాదని మనం అనుకోవచ్చు. కానీ చాలా మహత్తరమైనదని నా అభిప్రాయం. ఎందుకంటే మా తరానికి మా నాన్నమ్మలు, తాతయ్యలు మా దగ్గరే ఉండేవారు. వాళ్ళ దగ్గరే మేము ఉండేవాళ్ళం. మాకు మంచి ఏదో, చెడు ఏదో కథల ద్వారానే నేర్పించి మా యొక్క మేధాశక్తిని పెరగడానికి, పెంపొందించుకోవడానికి, ఒక మంచి దారిలో వెళ్ళడానికి మాకు దోహదపడింది. మా కడుపున పుట్టిన పిల్లలు మీరు. మీ పిల్లలు మీ దగ్గరే ఉంటారు. మీరు మా దగ్గర ఉండటం లేదు. మీ పిల్లలు మా దగ్గర ఉండటం లేదు. కాబట్టి అమ్మకు కథ చెప్తా అనేటువంటి ఈ కొత్త కాన్సెప్ట్‌తో మీ ముందుకొచ్చాను. దయచేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.